చెప్పులు పైకి ఎక్కాలి కదా. రానా ఇట్లా రానా నాకు ముందు రానా. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్తే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పలమనేరు పట్టణం నందు ఆయన విగ్రహానికి పూలదండేసి గౌరవప్రదంగా ఆయనకి పాదాభివందనం చేస్తూ మనకి ఈరోజు భారతదేశం కాన్స్టిట్యున్సీ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాయబడింది. ఎంతో గొప్పగా ఈ ఒక సమాజంలో బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేస్తూ ఆ మహానుభావుడు ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ భారతదేశానికి ముద్దు బిడ్డ ఆ మహానుభావుడు రాసిన ఒక మన రాజ్యాంగం ఈ రోజుటికి కరెక్ట్గా ఆయన రాసిన విధంగా కరెక్ట్గా పాలన జరిగితే తప్పకుండా ఏ ఒక తారతమ్యం లేకుండా చాలా గొప్పగా పాలన జరుగుతుంది. కాబట్టి ఈ ఒక పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే ఉండారో ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలు ఎవరెవరైతే ఉండారో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరికినూ ఆయన ఏదైతే రాజ్యాంగంలో రాసినాడో ప్రతి ఒక్కరిని కింద స్థాయిలో పేదరిక స్థాయిలో ఉండే వాళ్ళని గొప్ప ధనికుల స్థాయికి తీసుకొచ్చేదానికి ఆయన ఏమైతే రాజ్యాంగంలో రూపొందించినారో ప్రతిదీను నిర్వర్తించుకుంటా తప్పకుండా ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సమానులు అనే ఒక భావంతో తప్పకుండా వెళ్తాము. ఏ ఒక అంటరానితనం అనేది ఉండకూడదు. అందరూ సరిసమానులై అన్నదమ్ములై ఒక కుటుంబంలాగా ఇంక పైన పరిపాలించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీ ముందర విన్నపించుకుంటా ఉన్నాం. ఈ పలమనేరులో అందరం ఒకటవుతాం, ఆల్రెడీ ఒక్కటైనాం. కాబట్టి తప్పకుండా పాలన మాత్రం ఈ భారతదేశంలోనే గర్వించదగ్గ పాలన ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో ఆయన రచించిన రాజ్యాంగబద్ధమైన ఆ పాలనతోటి మేము ముందరికి వెళ్తామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుట్లపల్లి శివశంకర్. జై కాంగ్రెస్, జై సిరిమిలమ్మ, సిరిమిలమ్మ గారి నాయకత్వం, సిరిమిలమ్మ గారి నాయకత్వం. ఈరోజు పలమనేరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బివిఎం శివశంకర్, నల్లగుట్లపల్లి శివశంకర్ వారి ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను ఈ పలమనేరు పట్టణానికి రావడం జరిగింది. శివశంకర్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలను అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన మా కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన ఉద్దేశమే అది. పేదలు ఏ రోజైతే సుభిక్షంగా ఉంటారో అక్కడే అభివృద్ధి జరిగినట్టు. అందుకోసం రాజ్యాంగాన్ని కూడా ఆనాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. పేదలు ఎప్పుడైతే సంతోషంగా సుఖంగా ఉంటారో అప్పుడే భారతదేశం అభివృద్ధి పదంలో ఉన్నట్టు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఓదరగొడుతూ ఉన్నాయి కానీ పేదల పట్ల వారు నిజమైన ప్రేమ చూపడం లేదు. కాబట్టి ఆ నిజమైన ప్రేమ స్థానికంగా ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టినటువంటి ఒక ఆణిముత్యంగా మన బివిఎం శివశంకర్ పేద ప్రజల కోసం అహర్నిశలు ఆయన తలుస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాడంటే ఆయన అంబేద్కర్ నిజంగా కూడా అంబేద్కర్ వారసత్వానికి దగ్గరలో ఆయన బివిఎం శివశంకర్ గారు ఉన్నారంటే ఇదందరూ మన పలమనేరు పట్టణ వాసులు అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే నేను కూడా గతంగా చూస్తూనే ఉన్నాను ఆయన ఆలోచన విధానం.
ఆయన పేదల పట్ల ఉన్నటువంటి తీరు, ఆయన ప్రేమ, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చూస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఆయనకు ఈ పలమనేరు పట్టణ ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఈ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుటకు, ఇక్కడ బెంగళూరుకు సమానంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాలనే ఆయన కలను నెరవేర్చాలంటే మీరందరూ కూడా పలమనేరు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. పేదవాడైనటువంటి పేద కుటుంబం నుంచి పుట్టినటువంటి మన శివశంకర్ గారి నాయకత్వాన్ని బలపరచండి, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన ఘన విజయాన్ని అందించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ పలమనేరు పట్టణానికి నిజంగా అభివృద్ధి జరగాలంటే BVM శివశంకర్, నల్లగుట్లపల్లి శివశంకర్ మాత్రమే సరైనవాడనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రతి గ్రామానికి వెళితే అక్కడ గ్రామ ప్రజలు కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, ఆయన నాయకత్వాన్ని బలపరచడం కానీ, మహిళలైతే, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి అందరూ కూడా ఆయన చుట్టూ వచ్చి, ఆయన గతంలో 10-15 సంవత్సరాల క్రితమే ఆయన చాలా వీడియోలు కూడా చేశారు. వీడియోలు అంటే సామాన్యమైన వీడియోలు కాదు, అవి పేదరికాన్ని మొత్తం తెరపైన చూపించాడు ఆయన. ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాలంటే ఆయన నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచండి. మేమందరూ కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారనేసి పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై అంబేద్కర్, జై భీమ్, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, మేధావి, రాజ్యాంగ నిర్మాత, మన బడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం, అది మా నాయకులు, మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శివశంకర్ గారి అన్న నాయకత్వంలో ఈ రీతిగా అంబేద్కర్ గారికి పూలవేలం వేయడం చాలా సంతోషంగా ఉంది. అయ్యా, మీడియా ద్వారా పలమనేరు పట్టణానికి, నియోజకవర్గానికి ఒక్కటే తెలియజేస్తున్నాం. ఈరోజు పలమనేరులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీనివాస్ అన్నగా ఎప్పుడో గెలిచిపోయినాడని, శివశంకర్ అన్న ఎప్పుడో గెలిచిపోయినాడని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే షర్మిలమ్మ గారి ఆలోచన అంబేద్కర్ ఆలోచనకి దగ్గరగా ఉందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు మేము విశ్వసిస్తున్నాం. ఎందుకు విశ్వసిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కటే కలగన్నారు. ఏమి కలగన్నారంటే రాజ్యాంగంలో రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు వస్తే విముక్తి చెందుతారు, వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వస్తారని చెప్పి అంబేద్కర్ గారి కళ కన్నా కళ ఈరోజు పలమనేరులో నెరవేరిందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు నెరవేరిందంటే నిజంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ యొక్క యంగ్ డైనమిక్ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని గుర్తించి షర్మిలా మేడం టికెట్ ఇవ్వడమే గెలుపుకు నాందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రపంచంలో చూస్తున్నాం, ఈ దేశంలో, రాష్ట్రంలో చూస్తున్నాం, డబ్బులున్న వాళ్ళకి, ఆస్తులున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అట్లా కాదు షర్మిలమ్మ గారి ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన అది కాదు. పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి టికెట్లు ఇచ్చి వాళ్ళు రాజకీయంగా పైకి రావాలని మేడం గారి ఆలోచన. నిజంగా ఈ ఆలోచన చాలా చక్కగా ఉంది. మేమంతా కలిసికట్టుగా పనిచేసి మా అన్నగారిని గెలిపించడమే 30-40 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా విలేకరులతో మనం చెప్తున్నాం. మా గ్రామంలో, మండిపేట కోటూరు గ్రామంలో దగ్గర 300-200 మంది ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పనిచేయడానికి. దయచేసి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్న మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఆలోచించి కాంగ్రెస్ వైపు మీరు మొగ్గు చూస్తే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశాన్ని మేము జైభీముతో తెలియజేసుకుంటూ ఈ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని మేము అంబేద్కర్ సాక్షిగా మేము ప్రమాణం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.